కీర్తి, ఎలా ఉన్నావు? కనిష్కకి ఫోన్ చేసి రమ్మని చెప్పావట, ఎందుకు? డివోర్స్ నోటీసులు పంపించావు కదా, చూసి ఏడుస్తూ కూర్చుంటుందనుకున్నావా? అయ్యో కీర్తి, నువ్వు కూడా నోటీసులు నేను పంపించానని నమ్ముతున్నావా? నువ్వు కాకపోతే విడాకులు నోటీస్ ఇంకెవరో నాకెందుకు పంపుతారు? అయ్యో కీర్తి, నేను నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను, ప్రేమిస్తూనే ఉంటాను. అది నీకు కూడా తెలుసు. నిన్ను కళ్ళ కూడా నేను దూరం చేసుకోలేను కీర్తి. మరి డివోర్స్ నోటీసులు నువ్వు పంపకపోతే ఇన్ని రోజుల్లో కనీసం ఒక్కసారైనా నన్ను చూడడానికి ఎందుకు రాలేదు? వచ్చాను కీర్తి. మీ నాన్నే నన్ను నిన్ను కలవనివ్వలేదు. పాపం తులసి మరిద్దరిని కలపాలని చాలా ట్రై చేస్తోంది. అవునా? నీ చెల్లి మనల్ని కలపడానికి ట్రై చేస్తుందా? అవును కీర్తి. అవునా? మరి ఇదేంటి? నీకీ డబ్బిచ్చినందుకు నాకు చిన్న పని చేసి పెట్టాలమ్మా. ఇదిగోమ్మా, ఈ బాండ్ పేపర్లు తీసుకెళ్లి మీ వాళ్లతో సంతకాలు పెట్టించు. మా కీర్తికి ఆ కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని రాతపూర్వకంగా తీసుకొని రా. పద. అన్నా చెల్లెలు ఇద్దరు కలిసి నన్ను అడ్డం పెట్టుకొని 10 లక్షల రూపాయలు తీసుకెళ్లారు. సిగ్గనిపించట్లేదు? కీర్తి, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. ఆ డబ్బులు తీసుకుంటున్న విషయం నిజంగా నాకు తెలీదు. తులసి హాస్పిటల్కి తీసుకొచ్చాక ఆ తర్వాత నేను చూశాను. నాకు మీ అందరి గురించి బాగా తెలుసు. మీకు కావాల్సింది డబ్బు, అంతే కదా? నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నది కూడా డబ్బు కోసమే. నీ చెల్లి మా అన్నయ్య బుట్టలో వేసుకుంది కూడా ఆ డబ్బు కోసమే కదా? మీ ఫ్యామిలీలో అందరూ ఒకటే, డబ్బు కోసం ఏవైనా చేస్తారు. కీర్తి, మర్యాదగా మాట్లాడు. నన్ను ఏవైనా పడతాను, కానీ ఫ్యామిలీ గురించి మాత్రం తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదు చెప్తున్నాను. అసలు దీనంతటికీ కారణం మీ నాన్న. ఏం మాట్లాడుతున్నావు? మీ నాన్న ప్రాణాలు కాపాడిన దేవుడు రా మా నాన్న.